22వ అధ్యాయము 54 నుంచి 62 వరకు పవిత్ర వచనము. వారు యేసును బంధించి ప్రధాన అర్చకుని భవనమునకు తీసుకుని వచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. వారు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూసి అతని వంక తేరిపారా చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి, నీవు కూడా వారిలో ఒకడవు అనగా, ఓయి, నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు 1 గంట తర్వాత ఇంకొకడు, నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడి, ఏలయనా ఇతడును గలిలియా నివాసి అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అటు చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయుటకు ముందు 3 మారు నన్ను ఎరగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.